చేస్తాం. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత మీ పార్టీ ఎలా చూస్తుంది? ఎందుకు అడుగుతున్నానంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఓటు చెల్లకూడదు అని. సో ఇప్పుడు జేడీసీలం ఏమంటున్నారు, ఖచ్చితంగా షర్మిల రావడంతో మా పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎంత ఉత్సాహం అని అంటే హంగ్ అసెంబ్లీ వచ్చే అంత పార్టీ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నారు. మరి మీ ఓట్లు చేయకూడదనే కాన్సెప్ట్ ఇక్కడ డిస్టర్బ్ అయ్యేట్టు కనిపిస్తుంది. సో మీరు షర్మిల అంత సీరియస్ అపోనెంట్గా, ఓ పార్టీగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పెంచే మనిషిగా, రాజకీయ నాయకురాలుగా మీరు చూస్తున్నారా? రజనీకాంత్ గారు, ముందు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా జేడి శీలం గారికి, మా చిరకాల మిత్రులు, మంచి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకి అందరికీ అంటే పండగ శుభాకాంక్షలు కూడా. ఇది మన పండగ కంప్లీట్ అయినట్టు కాదు, ఇంకా పండగ హ్యాంగ్ ఓవర్లు ఉన్నాం. అయితే షర్మిల గారికి నా తరపున, మా పార్టీ తరపున శుభాభినందనలు అండి. ఎందుకంటే ఆవిడ ఒక మహిళగా, ఒక పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, రాష్ట్రానికి సంబంధించి రాజకీయాల్లో ఎంతో కొంత చేద్దామని వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని స్వాగతించమని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రకంగా ఆవిడకి మా పూర్తి స్వాగతం, అంటే ఆర్థిక అభినందనలు. ఆవిడ సక్సెస్ కావాలని కోరుకుంటాం. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ఆవిడ రావడం వల్ల ఏమవుతుంది, మనకి వ్యతిరేక కూడా చెల్లని అడగను కదా, హెచ్చరిస్తుందా అంటే, ఇది వరకు 2011 నుంచి 2019 అండి. 2011లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. అప్పటి నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటంటే, ఒక జెనోసైడ్ లా కంప్లీట్ గా పాయిజనింగ్ చేస్తూ మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ పట్టుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకుంది. సో 2011 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ లాస్, వైఎస్ఆర్సీపీ గెయిన్. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ లాస్ కాంగ్రెస్ పార్టీకి గెయిన్ అవుతుందండి. ఎందుకంటే ఇదేమో మా ఓట్లు చీల్చేది కాదండి. యాక్చువల్గా ఏంటంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు కొన్ని చీల్తాయని అన్నాం కదా, దాన్ని చీలకుండా అవి గంపగుత్తుగా ఉంటాయి. అధికార పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్సీపీ బిడ్డనే చెప్పే రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు ఎంపీ స్థానం ఇచ్చిన, రాకపోతే ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చారు వాళ్ళు. ఓన్లీ ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఇవ్వలేదు. అది విభేదించి ఆయన పైకి వచ్చాడు తప్ప అంతకు మించి అక్కడ విషయం లేదు. అలాగే ఇందాక మాట్లాడుతూ 2 సార్లు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రిని కూడా చేర్చకుండా నా మీద ఎలాగ అభియోగం మోపుతారు, ఇది మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాబట్టి నా మీద పెట్టడానికి వీల్లేదంటే, ఇది చాలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా మీటింగ్లో చెప్పారు. తండ్రిని నిందితుడిగా చేర్చిన కొడుకు జగన్మోహన్ రెడ్డి అని. అటువంటి ఆయనకి ఇబ్బంది వస్తుంది, కాంగ్రెస్కి డెఫినెట్గా ఎంతో కొంత గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి లాసు, మధ్యలో మీరు మీ జాయింట్ అలయన్స్ ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, రేపు కలిసి బీజేపీ, ఈ ముగ్గురు అలయన్స్ కి లాస్ అవుతుంది కదా? కాదు కదండి, గెయిన్ కదా. ఎందుకంటే అధికార పార్టీకి ఓట్లు తగ్గుతున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడం లేదు. అది కాంగ్రెస్ లేకపోతే స్ట్రైట్ అవే ఓటు మీకు కదా రావాల్సింది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్ళి వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ కాదని ఎట్లా చెప్తారు మీరు? కాదండి, ఆ ఓటు కంప్లీట్ గా మనకి గంపకొత్తగా వస్తుంది. ఎందుకంటే ఎవరు ఫార్మ్ అవుతారో అధికారంలోకి వాళ్ళకి వెళ్తారు తప్ప ఓటు మధ్యలో రాదండి. ఓన్లీ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండి పార్టీ వదిలికాకుండా పార్టీలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రామున్న ధర్మశ్రీ కూడా రేపు పొద్దున్న అమ్మ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా, అటు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎటు వచ్చినట్టు అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాగ అందరూ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంలో ఉన్న వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు కొంతమంది చాలా వరకు కూడా అది కొద్దిగా షెల్టర్ లాగా కనపడుతుంది. రెండోది ఏమంటే వ్యతిరేక ఓటు అనేది చేయడం లేదండి. ఇప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే, నేను మీరు చెప్పింది చాలా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేశాను. నాకు టైం దొరికింది కదా, ఇద్దరితో చాలాసేపు మాట్లాడారు. నాకు అర్థమైంది ఏంటంటే వ్యతిరేక ఓటు అనేది చేయడం లేదు. వ్యతిరేక ఓటు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎవరైతే ఆల్టర్నేటివ్ వాళ్ళకే వెళ్తుందండి, అంత మధ్యలో వెళ్తూ. అయితే పార్టీలో ఉండాల్సిన ఓటు ఏదైతే పార్టీ కన్సాలిడేటెడ్ ఓటు అనుకున్నాం, అందులోంచి చీలికి వచ్చి అందులో అన్న చెల్లెల వాటా వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నా వాటా ఎంత అని షర్మిల గారు పట్టుకెళ్తారు. దానివల్ల మాకు కూటమికి వచ్చి నష్టమే లేదండి. ఇంకోటి ఎప్పుడు కూడా సార్, ఎంత త్యాగరాజు కీర్తన ఒకటి ఉంది, ఎంత వారాలని ఇతరులు తలచినా అంత వాడవే నీవని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెద్దవాడని అనుకున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ జేడి శీలం గారు ఈ షర్మిల గారిని తీసుకొచ్చింది ఏంటంటే, ఏమో ప్రజలు ఆవిడ చూసి పెద్ద ఆవిడ అనుకుంటే వాళ్ళకి తెలుసు జేడి శీలం గారికో రాకపోతే. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బతికిందని నేను అంటాను. ఎందుకంటే నాకు క్లియర్ గా తెలుసు, మల్లికార్జున ఖర్గే గారికి స్వయంగా నాకు పరిచయం ఉంది, తెలుసు. పెద్ద ఆయన చక్కగా తీసుకొచ్చాడు.
అలాగే ఒక మంచి పెద్దాన్ని తీసుకొచ్చి పార్టీకి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం మానేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే డిపెండింగ్ అన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో డబ్బు లేకుండా కుదరదు, మన ఆ రాజకీయ పార్టీ కాదు వీళ్ళు కావాలి అన్న పద్ధతిలోనే ఉన్నారు తప్ప ఇప్పుడు వచ్చారు ఏదో ఒక రకంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని స్వాగతిద్దాం, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం, వాళ్ళు బాగుంటారని వాళ్ళ పార్టీ ఉంటుందని